మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. సార్, వెరీ ఇంపార్టెంట్లీ గోల్డ్ గురించి మాట్లాడితే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రేక్షకులకు ఈ అక్షయ తృతీయ సందర్భంగా కానివ్వండి, ఆర్ ఈ గోల్డ్ ప్రైసెస్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినది కానివ్వండి, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. లైక్ విచ్ ఆర్ ద టాప్ 10 కంట్రీస్ విచ్ ఇంపోర్ట్ గోల్డ్ ఇన్ టు దేర్ కంట్రీ, అండ్ అలాగే దాంతో పాటే ఏ కంట్రీస్ నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఏ కంపెనీస్ ఉన్నాయి అవి ఏవైతే ఇంపోర్ట్ చేస్తున్నాయి ఇండియన్లో. సో మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వైట్ లో అంటే లీగల్ గా పద్ధతిలో తీసుకొస్తున్న ఇంపోర్ట్ చేసుకుంటున్న కంపెనీస్ అండ్ దాంతో పాటు టాప్ 10 కంట్రీస్ చెప్పండి సార్. సో ఈ గోల్డ్ ని బాగా ఇంపోర్ట్ చేస్తున్నది ఏషియాలో ఉన్న కంట్రీస్ చాలా ఎక్కువ అండి. ప్రపంచంలో నెంబర్ 1 అంటే స్విట్జర్లాండ్. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నది $98 బిలియన్ పడుతుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్స్. బట్ అదే టైంలో ఎక్స్పోర్ట్స్ కూడా వాళ్ళు. ఎందుకంటే ఆర్నమెంట్స్ అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపిస్తూ ఉంటారు అన్ని కంట్రీస్ కి. అంటే స్విట్జర్లాండ్ చాలా కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి అనమాట. అందుకని ట్యాక్స్ లేకుండానే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సూపర్. ద వరల్డ్ లో నెంబర్ 1 కంపెనీ గోల్డ్ ఇంపోర్ట్స్ లో స్విట్జర్లాండ్. అలాగే ఎక్స్పోర్ట్స్ లో కూడా ద బెస్ట్ ఉంటుంది. రెండోది చైనా అండి. అల్టిమేట్ గా మోస్ట్ కన్జ్యూమర్ అండ్ మోస్ట్ ఇంపోర్టర్ కూడా. ఎంత అంటే ఆల్మోస్ట్ $76 బిలియన్. గ్రేట్. చైనా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అండ్ థర్డ్ వన్ యునైటెడ్ కింగ్డమ్ అండి, యూకే. $42 బిలియన్. ఫోర్త్ వన్ వచ్చి హాంకాంగ్ అండి. మెజారిటీ చైనా వాళ్ళు హాంకాంగ్ నుంచి తీసుకెళ్లిపోతా ఉంటారు, వాళ్ళ కంట్రీస్ కాబట్టి. సో హాంకాంగ్ ఫోర్త్ వన్. ఇండియా 5th వన్ అండి, అండ్ $36 బిలియన్. భారతదేశం. మన ఇండియన్ కరెన్సీ చెప్పాలంటే 5 లక్షల కోట్ల వర్త్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. 5 లక్షల రూపాయలు కాదు, 5 లక్షల కోట్లు. యాక్చువల్ టోటల్ ఇంపోర్ట్ బిల్లో గోల్డ్ బిల్లు ఆల్మోస్ట్ 9% వస్తుంది అంటే ఊహించుకోండి. చాలా పెద్ద భారం. టోటల్ చాలా పెద్ద భారం, ఎక్స్చేంజ్ చాలా పెద్ద భారం అంటే. లిటరలీ చెప్పాలంటే 800 టన్నులు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. 800 టన్నులు అంటే అది కన్జ్యూమ్డ్ అయిపోతుంది. అది వైట్ గా లీగల్ గా వచ్చేది లోపలికి. అండ్ మామూలుగా బయట వచ్చింది ఎంత కౌంటే ఉండదు. దుబాయ్ నుంచి ఫ్లైట్ వచ్చిందంటే కేజీ లెక్క వస్తుంది అంతే. అది ప్రైవేట్ కన్జంప్షన్, అది ఎంత ఉందో తెలీదు. అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 24,000 టన్నులు ఉంటుందని చెప్పి లెక్క అనమాట. బట్ ఎవరు చెప్పగలుగుతారు? ఎందుకంటే హరప్ప నాగరికత నుంచి ఇప్పుడు దాకా ఉన్న గోల్డ్ ఎవరికి లెక్కలు ఉన్నాయి? అవి లెక్కలేం లేదు, అన్లిమిటెడ్ గోల్డ్ అంతే. బట్ లీగల్ గా మాత్రం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నది 36 బిలియన్ అండి. వరల్డ్ లోని 5th బిగ్గెస్ట్ ఇంపోర్టెడ్ కంట్రీ గోల్డ్ ఇంపోర్ట్స్. 5th బిగ్గెస్ట్ 5 lakh crores. అవును. టోటల్ ఇంపోర్ట్స్ మన బిల్లోనే 9% ఆల్రెడీ లేదు ఒకటే. నెక్స్ట్ టర్కీ అండి, అండ్ గోల్డ్ లో $20 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సింగపూర్ $17 బిలియన్. చాలా చిన్న కంట్రీ. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకున్నట్లు సింగపూర్ నుంచి గోల్డ్ చాలా ఎక్కువ. సింగపూర్ గోల్డ్ చాలా పాపులర్. లైట్ వెయిట్ గోల్డ్ ఆర్నమెంట్స్ లో చాలా పాపులర్. దుబాయ్ అంతా ఈవెన్ సింగపూర్ అదే రేంజ్ లో వస్తుంది గోల్డ్. ఇంట్రెస్టింగ్. చాలా మంది అక్కడ చూస్తానికి వెళ్తారు, పని అది తీసుకుని వస్తారు. ఈవెన్ మన యాపిల్ ఫోన్ లో తీసుకుంటే ఇండియాలో కొంటే నీకు 1 lakh అక్కడ 70,000 దొరుకుతుంది, తక్కువ ట్యాక్సెస్ కాబట్టి. అందుకని చాలా పాపులర్ అనమాట. ఇటేమో దుబాయ్, అటు వెళ్తేనేమో సింగపూర్. గోల్డ్ కంపల్సరీ టూరిస్టులకి తీసుకోవాలి. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి, $15 బిలియన్. అక్కడ స్టెప్ తీసుకుని ఇండియాకి వద్దు అనమాట. రైట్. నెక్స్ట్ థాయిలాండ్ అండ్ $11 బిలియన్. నెక్స్ట్ జర్మనీ అండి, $10 బిలియన్. మొత్తం ప్రపంచంలో టాప్ 10 కంపెనీస్ ఇవన్నమాట. ఫస్ట్ స్విట్జర్లాండ్, చైనా, యునైటెడ్ కింగ్డమ్, హాంకాంగ్, ఇండియా, టర్కీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్ అండ్ జర్మనీ అనమాట. ఇవి టాప్ 10 కంట్రీస్ గోల్డ్ బాగా ఇంపోర్ట్ చేస్తున్నది. ఇండియా వచ్చేసరికల్లా మనం 5 లక్షల కోట్ల వర్త్ గోల్డ్ లేదా 800 టన్నులు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఇందులో మెజారిటీ గోల్డ్ స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. స్విట్జర్లాండ్, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెక్స్ట్ వచ్చేసరికల్లా గునియా, నెక్స్ట్ ఉగాండా. ఈ 5 మేజర్ కంట్రీస్ ఇండియా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాటిలో. అంటే అందరూ అనుకున్నట్టు ఇండియాలో ఎవరు కొంటారు ఈ గోల్డ్ అనుకుంటారు కదా. పిఈసి అని చెప్పేసి గవర్నమెంట్ కంపెనీ అండి. ఇండియాలో మేజర్ గా గోల్డ్, సిల్వర్, మెటల్స్ ని లీగల్ గా ఇండియాకి పట్టుకొచ్చేది అంటే గవర్నమెంట్ కంపెనీ. అది పిఈసి లిమిటెడ్ అని, అది నెంబర్ 1 ఇంపోర్టర్స్ అది ఇండియాలో. వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ షాపులు ఎక్కువ మంది కొంటారనమాట. పిఈసి లిమిటెడ్. తర్వాత స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్టీసీ వాళ్ళు. అంటే థర్డ్ వన్ నేషనల్ ఇండియన్ బులియన్ రిఫైనరీ లిమిటెడ్ వాళ్ళు అనమాట, అంటే బులియన్ ఆర్గనైజేషన్. తర్వాత ఓరా జ్యువెలరీస్. నెక్స్ట్ వచ్చే హీరా గోల్డ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. తర్వాత ఆలిఫ్ స్టోర్స్ అండ్ రాధికా జ్యువెలర్స్ అండ్ క్లాసిక్ మెటల్స్ అండ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ సోనా ఎక్స్పోర్ట్స్
అండ్ డివైన్ కన్జ్యూమర్స్, వీళ్ళు టాప్ 10 ఇంపోర్టర్స్ అనమాట ఇండియాకి వచ్చే గోల్డ్ మనం తీసుకున్నది. మరి ఇందులో ఒరిజినల్ జ్యువెలరీ కంపెనీస్ ఏం కనిపించడం లేదు కదా, అవును. వాళ్ళందరూ కూడా ఈ పీఈసీ దగ్గర నుంచి తీసుకుంటారు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి అక్కడ నుంచి తెచ్చుకుంటారు. ఓకే. అందుకని మనకి ఫ్రంట్ లైన్ కనిపించే జ్యువెలరీ షాప్ లో ఈ పేర్లు ఇక్కడ కనిపించడం లేదు. అవును, ఎందుకంటే వాళ్ళందరూ పీఈసీ దగ్గర నుంచి తీసుకుంటారు, లీగల్ గా లీగల్ గా తీసుకుంటారు. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సార్, మీరు ఇందాక చెప్పారు లైక్ ఇండియా సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది, యుగాండా నుంచి చేసుకుంటుంది. సో ఈ కంట్రీస్ మాత్రం కన్జంప్షన్ విషయంలో మాత్రం టాప్ 10 లో లేవు. మరి వాళ్ళు కన్జంప్షన్ కోసం కాదు, వాళ్ళు బేసికల్ ఏంటంటే మైనింగ్ అక్కడ ఎక్కువ, మైనింగ్ యాక్టివిటీ, అందుకని ప్రొడ్యూస్ చేసి వేరే కంట్రీస్ అమ్ముతారు. అక్కడ కన్జ్యూమ్ చేసే అంత లేదు, వాళ్ళ వేజెస్ డైలీ $1 కన్నా తక్కువ ఉంటాయి సార్, కన్జ్యూమ్ చేసే స్టేటస్ ఏం కాదు. ఓ గాడ్, చాలా తక్కువ. బట్ దే ఆర్ వెరీ గుడ్ బిగ్ ఎక్స్పోర్టర్స్. బేసికల్ మైనింగ్ లో ఉగాండా అండ్ నేచురల్ రిసోర్స్ సౌత్ ఆఫ్రికా చాలా పాపులర్ కదా. ఇప్పటికీ వరల్డ్ లో మేజర్ గా తయారై మైనింగ్ ఏదైనా ఉందంటే అంటే ప్రాఫిటబిలిటీ ఆపరేట్ అవుతున్న మైనింగ్ స్టోర్స్ అక్కడే ఉంది, మొత్తం సౌత్ ఆఫ్రికా చుట్టే ఉంది మినరల్స్ మొత్తం కూడా. మన దగ్గర మైనింగ్ యాక్టివిటీకి అంత గిట్టుబాటు అవ్వదు గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కాస్ట్ చాలా ఎక్కువైంది ఇప్పుడు. అందుకని మైనింగ్ వరల్డ్ వైడ్ గా క్లోజ్ అవుతుంది కాబట్టి అంత డిమాండ్ పెరుగుతుంది. అండ్ వరల్డ్ లో ఉన్న అన్సర్టనిటీ వల్ల కూడా ఇలా వస్తుంది. మనం ఆ గోల్డ్ ప్రైస్ ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారనుకోండి, 30 years బ్యాక్ యావరేజ్ రిటర్న్ చూసుకుంటే 12% కన్నా ఎక్కువ దాటవు. కానీ లాస్ట్ 10 years మనం చూసుకుంటే 15 దాకా వస్తుంది, లాస్ట్ 5 years చూసుకుంటే 18 దాకా వస్తుంది, లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే 30 వచ్చింది. అంటే రాను రాను గోల్డ్ ప్రైస్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకటి అవైలబిలిటీ తగ్గటం, రెండోది వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ, పర్టికులర్ గా కోవిడ్ తర్వాత నుంచి మనం చూసుకుంటే గోల్డ్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ లో. అండ్ వార్స్ ఎక్కువైపోయింది, యుక్రెయిన్ వర్సెస్ రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ వర్సెస్ పాకిస్తాన్ కావచ్చు, ఇప్పుడు అమెరికా వర్సెస్ చైనా వాళ్ళ టారిఫ్ వార్ కావచ్చు. మొత్తానికి అన్సర్టనిటీ పెరిగే కొద్దీ ఏంటంటే పబ్లిక్ అంతా గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రెండోది ఇన్వెస్టర్స్ కూడా వరల్డ్ వైడ్ గా పెడుతున్నారు. మనం బాగా చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా 99 నుంచి 25 వరకు ప్యాటర్న్ కనుక చూసుకుంటే స్టాక్ మార్కెట్ తో పెడితే డబ్బులు వస్తుందా అంటే స్టాక్ లో పెట్టుకుంటే గోల్డ్ పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి. ఎక్సెప్షన్ ఏంటంటే అమెరికా ఒకటి, ఇండియా ఒకటి, తైవాన్, ఈ 3 కంట్రీలు ఎగ్జాంప్టెడ్. అంటే గోల్డ్ ని బీట్ చేసి ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి ఈ 3. ఇక్కడ ఈక్విటీ రిటర్న్స్ అంటే నథింగ్ బట్ ఇండియాలో అయితే నిఫ్టీ చూస్తాం, అమెరికాలో అయితే నాస్డాక్ చూస్తాం, అలాగే తైవాన్ లో తైవాన్ ఇండెక్స్ ఒకటే చూస్తాం, ఇండివిజువల్ స్టాక్స్ కాదు. ఈ 3 మాత్రమే గోల్డ్ బీట్ చేసి 2-3% ఎక్స్ట్రా వచ్చినాయి అంతే. బట్ మిగతా కంట్రీలో ఏది కూడా ఫ్రంట్ లైన్ ఇండెక్స్ 8 బీట్ చేయలేవు అంతే. ఈవెన్ టర్కీలో కూడా గోల్డ్ ఇస్ ద మేజర్ అసెట్, స్టాక్ ఈక్విటీ కాదు. ఈవెన్ చైనాలో కూడా ఈక్విటీస్ కావు, ఇట్స్ గోల్డ్. ఇంట్రెస్టింగ్. అందుకని చాలా కంట్రీస్ లో వాళ్ళ మేజర్ అసెట్ క్లాస్ ఏంటంటే గోల్డ్ అనమాట. అందుకని గోల్డ్ మీద అంత మోజు ఎక్కువ. మనం ఇండియాలో మ్యారేజ్ సీజన్ కాబట్టి గోల్డ్ పెరిగిందేమో అనుకుంటాం. గోల్డ్ అనేది యూనివర్సల్ మెటల్ అండి, అన్ని చోట్ల అందరూ ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్. వరల్డ్ వల్ల, వరల్డ్ కన్జంప్షన్ వల్ల, ఆ డాలర్ లో ప్రైస్ మూవ్మెంట్ వల్ల, పర్టికులర్ లాస్ట్ 2 years నుంచి సెంట్రల్ బ్యాంక్స్ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ ఇంతకుముందు డాలర్ స్టోర్ చేసేవాళ్ళు, మిగిలిపోయిన డబ్బు మిగిలితే ఇప్పుడు డాలర్ రిజర్వ్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్ పెంచుకుంటున్నారు వరల్డ్. యూనివర్సల్ కరెన్సీ అది గోల్డ్ న్యాచురల్ గా. అది 3000 సంవత్సరాల నుంచి ఉన్న కరెన్సీ, అది 3000 సంవత్సరాల నుంచి వచ్చిన కరెన్సీ అది. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు డాలర్ లో చూసుకుంటే మీరు అన్నట్టుగా 3,200 3,200 వరకు వెళ్ళిన డాలర్ ప్రైస్ లో చూసుకుంటే గోల్డ్ పర్ ఔన్స్ లో 3,500 కూడా దాటే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో రాబోయే 5 ఏళ్లలో 2 ఏళ్లలో కూడా ఇది పాసిబుల్ కనిపిస్తుంది అంటారా? ఎందుకంటే వరల్డ్ అన్సర్టనిటీ పెరిగే కొద్దీ సేఫ్టీ కోసం అందరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తా పోతుంటారు. రెండోది ఇప్పుడు టెంపరీగా ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది, దాంతో కొంచెం కరెక్షన్ లో ఉంది. ఇండియాలో అయితే 1,02,000 దాకా వెళ్ళిందండి, ఇప్పుడు అది 95,000 దగ్గర ఉంది. బహుశా 90,000 రావచ్చు ప్యాటర్న్ ఎఫెక్ట్ వల్ల. మళ్ళీ 90 దగ్గర స్టేబుల్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సే ఉంది. కాబట్టి నెక్స్ట్ 1 year నుంచి 2 years వరకు ఈ గోల్డ్ రేంజ్ ఏంటంటే 90,000 వర్సెస్ 1,10,000 మధ్య జరగచ్చు. గోల్డ్ ప్రైస్ నిజంగా డ్రాప్ అవుతుంది అంటే లేదండి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పూర్ణిమ అంటే ఇప్పుడు అది డ్రాప్ అవుతుంది అనమాట. అది ఇండియాలో అయితే 1,02,000 దగ్గర వెళ్ళింది, ఇప్పుడు 95,000 దగ్గర ఉంది లైవ్ మార్కెట్ లో. అది మేబీ ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కాబట్టి, అది డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కాబట్టి దాని ఎఫెక్ట్ అంటూ ఉంటే 90,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మళ్ళీ కన్సాలిడేట్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వరల్డ్ అన్సర్టన్ అంతే ఉంది కాబట్టి. అందుకని నెక్స్ట్ 1 year నుంచి 2 years వరకు గోల్డ్ రేంజ్ ఏంటంటే 90,000 వర్సెస్ 1,10,000 మధ్య రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి అయితే గోల్డ్ అనేది లో బీటా అండ్ లెస్ వాలటిలిటీ అసెట్ క్లాస్ కాబట్టి టూ మచ్ పడుద్దని అనుకోవట్లేదు. మీరు అన్నట్టు అది గోల్డ్ ప్రైస్ ఈ డాలర్ లెక్కన 4,000 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ముందు రోజుల్లో డాలర్స్ లో. ఎస్, డెఫినెట్లీ.
వావ్, దట్స్ గుడ్ న్యూస్. అంటే తొందరగా కొనుక్కుంటే గుడ్ న్యూస్ అవుతుంది అది. యా, ఎందుకంటే హిస్టారికల్ రిఫరెన్స్ ఏంటంటే 3 సార్లే గోల్డ్ చార్ట్లని బ్లాస్ట్ అయినాయి. ఇప్పుడు బ్లాస్ట్ అయిన గోల్డ్ చార్ట్ 2024 లో బ్లాస్ట్ అయింది. అది 14 ఇయర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, దాని డెప్త్ ఎంత ఉందో అంత బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఓకే. అయితే ఈ టారిఫ్ వార్ వల్ల చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది అనమాట. అవును, చాలా స్పీడ్ గా వెళ్ళింది. నిజం, అందుకని కరెక్షన్ కూడా స్పీడ్ గా అవుతుంది. కరెక్ట్. అందుకని మనం 90,000 వర్సెస్ 1,10,000 మధ్య రొటేట్ అవుతుంది నెక్స్ట్ 1 or 2 years అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.